రాజమాతను అవమానించిందన్న కారణంతో పున్నమి లక్ష్మిని తన ఫ్రెండ్స్ను కింద పడేయాలని చెప్పేసి ఆయిల్ పోస్తుంది. ఇక అందరూ కూడా కింద పడిపోతారు. ఇక పున్నమి వచ్చి అందరినీ చూస్తూ ఉంటే, ఓసే పున్నమి వచ్చి చూస్తూ ఉండకపోతే లేపొచ్చు కదా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. అదేంటత్తయ్య, మళ్ళీ లేపితే కనుక మేము లేవలేమా అంటారు అని చెప్పి లేపలేదు అని చెప్పి పున్నమి అంటూ ఉంటుంది. ఈ తెప్పివేతలకి ఏమీ తక్కువ లేదులే, కానీ ముందు నన్ను లేపు అని చెప్పి లక్ష్మి అనడంతో పున్నమి చెయ్యి లక్ష్మికిచ్చి పైకి లేపుతుంది. ఓసే లక్ష్మి, నువ్వు లేవటం కాదే, మమ్మల్ని కూడా పైకి లేపు అని చెప్పి తన ఫ్రెండ్స్ అంటూ ఉంటే, ఇక లక్ష్మి తన ఫ్రెండ్స్ అందరిని కూడా మెల్లగా పైకి లేపుతుంది. లక్ష్మి, ఇక్కడ అంతా కూడా ఆయిల్గా ఉంది అని చెప్పి లక్ష్మి ఫ్రెండ్స్ చెప్తూ ఉంటే, ఏ పున్నమి, ఇదంతా నీ పనే కదా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. నాకేం తెలియదు అత్తయ్య, కాకపోతే పొద్దున ఇక్కడ ఆయిల్ పడింది, ఆ విషయమే మీకు చెప్దామని వస్తే వంట చేయబో, తొందరగా వంట చేయబో అని చెప్పి చెప్తున్నారే కానీ నేను చెప్పేది వినిపించుకోవట్లేదు అత్తయ్య అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది. కాదు, ఇదంతా కూడా నువ్వు కావాలనే చేశావు, నా ఫ్రెండ్స్ని అవమానించావు, కింద పడేలా చేశావు నిన్ను అని చెప్పి లక్ష్మి పున్నమిని కొట్టబోతూ ఉంటుంది. అప్పుడే సడన్గా పృథ్వీ వచ్చి, అమ్మ జరిగిందంతా నేను చూశాను, రాజమాతకు అలా ఉంటే మీకు ఎలా డ్యాన్స్ చేయాలనిపిస్తుంది, పార్టీ చేసుకోబోతుంది అవుతుందమ్మా, పున్నమి చేసింది తప్పు కాదు కదా, రైటే, అయినా కూడా పున్నమిని కొట్టాలనుకుంటున్నావు అని చెప్పి పృథ్వీ అడుగుతుంటాడు. ఒరే పృథ్వీ, ఈ పున్నమి కోసం నన్నే ఎదిరిస్తావా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. పున్నమి కోసం కాదమ్మా, రాజమాత కోసం. రాజమాత ఎలా బ్రతికారో, ఒక్కసారి మనల్ని ఎలా చూసుకున్నారో, రాజమాత గతం ఏంటో గుర్తు తెచ్చుకోమ్మా అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటాడు. రాజమాత విషయంలో ఎవరు తప్పు చేసినా సరే ఈసారి ఊరుకోను అని చెప్పి పృథ్వీ కోపంగా అక్కడి నుంచి వెళ్తాడు. ఇక లక్ష్మి ఫ్రెండ్స్ చాలా కోపంగా, వసే లక్ష్మి, ఈసారి ఏ పార్టీ ఉన్నా కూడా నువ్వే మా ఇంటికి రావాలి, మేము మీ ఇంటికి రాము అని చెప్పి అంటూ ఉంటారు. ముందు పార్టీల సంగతి అలా ఉంచి ఈ నడుమును ఎప్పుడు సెట్ అవుతాయో చూసుకుందాం పదా అని చెప్పి మరికొంతమంది ఫ్రెండ్స్ అంటూ ఉంటారు. ఇక లక్ష్మి ఫ్రెండ్స్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఓసే పున్నమి, నా ఫ్రెండ్స్ ముందు నన్ను అవమానం చేసింది కాకుండా నా కొడుకుతోనే నన్ను తిట్టిస్తావా, నీ సంగతి చెప్తానుండు అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు పృథ్వీ రెడీ అవుతూ ఉంటాడు. థ్యాంక్స్ వకీల్ సాబ్, ఇందాకలా భలే న్యాయం చెప్పారు, అమ్మని పెళ్ళామని చూడకుండా కరెక్ట్గా న్యాయం ఇస్తారు, మిమ్మల్ని చూస్తుంటే ముద్దొస్తున్నారు అని చెప్పి పున్నమి అంటూ ఉంటుంది. ఏ పున్నమి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు నాకు జస్ట్ ఫ్రెండ్ మాత్రమే అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటాడు. మీ ప్రాబ్లం ఏంటి వకీల్ సాబ్, పెళ్లి చేసుకున్నారు, తాళి కట్టారు, ఇంట్లో పెట్టుకున్నారు, ఇప్పుడు ఫ్రెండ్ అంటారేంటి అని పున్నమి అడుగుతూ ఉంటుంది. నువ్వు నన్ను మోసం చేసి పెళ్లి చేసుకున్నావు పున్నమి, నా దృష్టిలో అది పెళ్ళే కాదు అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటాడు. మీ మంచి కోసమే వకీల్ సాబ్ అని చెప్పి పున్నమి అంటుంది. మంచి కోసమే, మంచిగానే చెయ్యాలి, మోసం చేసి కాదు అని పృథ్వీ అంటాడు. ఎందుకో మీ కళ్ళల్లో నా పైన ప్రేమ కనిపిస్తుంది వకీల్ సాబ్ అని చెప్పి పున్నమి అంటూ ఉంటుంది. అయితే నీ కళ్ళు నిన్ను మోసం చేస్తున్నాయి పున్నమి, నా కళ్ళల్లో ప్రేమ అనేదే లేదు, నేను ఇదంతా కూడా రాజమాత కోసమే చేశాను, అయినా తప్పు ఎటువైపు ఉంటే అటువైపు తప్పు అని చెప్తాను, న్యాయం ఎటువైపు ఉంటే అది న్యాయం అని చెప్తాను అని పృథ్వీ చెప్తూ ఉంటాడు. నీ మనసులో ఉన్న ప్రేమని ఎలా బయట తీయాలో నాకు తెలిసే వకీల్ సాబ్ అని పున్నమి వెళ్తూ జారి పడ్డట్టు గట్టిగా అమ్మ అని చెప్పి అరుస్తుంది. ఇక అప్పుడే పృథ్వీ వెళ్ళి గట్టిగా పున్నమిని పట్టుకుంటాడు. ఏంటి పున్నమి, చూసుకోవచ్చు కదా అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటాడు. లేదు వకీల్ సాబ్, నీ కళ్ళల్లో నీ మనసులో నా పైన ప్రేమ ఉందో లేదని తెలుసుకోవడం కోసమే ఇలా చేశాను అని చెప్పి పున్నమి అంటూ ఉంటుంది. నువ్వెప్పుడూ మోసం చేస్తూనే ఉంటావో పున్నమి అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటాడు. మోసం కాదు వకీల్ సాబ్, మీ మనసులో ఉన్న ప్రేమని తప్పకుండా బయటకు తీస్తాను, చూస్తూ ఉండండి అని చెప్పి పున్నమి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక మరోవైపు లక్ష్మి వాళ్ళ ఇంటికి గుడిలో పూజారి గారు, ఊరు పెద్దవాళ్ళు అందరూ కూడా కలిసి వస్తారు. ఏంటి ఇలా వచ్చారు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఏం లేదండి, ఊరికే వచ్చాము అని చెప్పి ఊరు పెద్దలు చెప్తూ ఉంటే, అయితే వెళ్ళండి అని చెప్పి లక్ష్మి అంటుంది. అది కాదండి, రేపు ఊర్లో జాతర ఉంది కదా అని చెప్పి ఊరు పెద్దవాళ్ళు అంటూ ఉంటే, జాతరకి చందాల కోసం వచ్చారా అని చెప్పి లక్ష్మి అడుగుతుంది. మేము చెప్పేది సరిగ్గా వినండి లక్ష్మి గారు అని చెప్పి ఊరు పెద్దలు అంటూ ఉంటారు. ఏంటో చెప్పండి అని అనటంతో, ఈ ఊరి జాతర ఎప్పుడు కూడా ఈ ఊరి ధర్మకర్తల పేరు మీద జరుగుతుంది కదా, అందుకని చెప్పేసి ఆ ధర్మకర్తలు మీ ఇంట్లో ఉన్నారని తెలిసి రాజమాత గారిని, శివదేవ గారిని జాతరకి రమ్మని ఆహ్వానించడానికి వచ్చాము అని చెప్పి వాళ్ళు చెప్తూ ఉంటారు. ఇంకా వీళ్ళే ధర్మకర్తలా అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటుంది.
మీరు గుడి ధర్మకర్తలు అంటున్నారు. రాజమాత గారు శివదేవ గారు ఆస్తులన్నీ పోగొట్టుకుని రోడ్డు మీద పడ్డారు. కనీసం కట్టుకోవడానికి బట్టలు కూడా లేవు, ఉండటానికి ఇల్లు కూడా లేకపోతే నేనే జాలి తెలిసి మా ఇంట్లో తలదాచుకోవడానికి స్థలం ఇచ్చాను. వాళ్ళు బయటికి రావడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాంటప్పుడు జాతరకి ఎలా వస్తారు అని అంతేకాకుండా మొన్న ఈ మధ్యనే రాజమాతకు ఆర్ట్ సర్జరీ జరిగింది. పెద్ద సౌండ్ వినిపించినా కూడా ఎప్పుడు గుండె గుటుకుమంటుందో అనిపిస్తుంది. అలాంటిది జాతరకి వచ్చి ఆ సౌండ్స్ మధ్యలో ఆ రాజమాత గారు ఎలా తట్టుకోగలరు అని లక్ష్మి అంటూ ఉంటే, మరి అయితే గుడికి ధర్మకర్తలు ఎవరు లేరా అని చెప్పి ఊరు పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. ఎందుకు లేరు? మా జాబిలమ్మి గుడికి ధర్మకర్త, ఈ ఊరికి ధర్మకర్త. మీరు జాతరకి ఆహ్వానించాలనుకుంటే రాజమహల్కి రావాలి, కానీ లక్ష్మి ఇంటికి రావటం ఏమిటి అని చెప్పి అగ్నిదేవ్ అడుగుతూ ఉంటాడు. అగ్నిదేవ్ గారు చెప్పింది అర్థమైంది కదా, వెళ్ళండి ఇక అని చెప్పి లక్ష్మి అనడంతో ఇక పంతులు గారు ఇక ఊరు పెద్దలు అందరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా లక్ష్మి లోపలికి రండి వైదిక్ గారు, అగ్నిదేవ్ గారు అని చెప్పి ఆహ్వానిస్తూ ఉంటుంది. మేము రాము లక్ష్మి, ఇప్పుడు మేము లోపలికి వస్తే వాళ్ళు మమ్మల్ని చూసి కోప్పడతారేమో, వాళ్ళ గుండె నిజంగానే ఆగిపోతుందేమో అని చెప్పి అగ్నిదేవ్ అంటూ ఉంటే, ఎప్పటికైనా ఆగిపోయే గుండె కదా, ఇప్పుడే ఆగిపోతే ఇంకా మంచిది అని చెప్పి లక్ష్మి అంటుంది. అయినా సరే మేము రాము, మమ్మల్ని చూస్తే వాళ్ళు కోప్పడతారేమో అని చెప్పి వైదిక అంటూ ఉంటే, ఇది నా ఇల్లు, ఎవరు కోపడ్డా కుదరలే, కానీ మీరు రండి, ఈరోజు కాకపోతే రేపైనా మనం ఒకటి వియ్యంకులు అవ్వబోతున్నాం. ఇంత దూరం వచ్చి మీరు మా ఇంట్లోకి రాకుండా వెళ్ళిపోతే మమ్మల్ని అవమానించినట్టు అయిపోతుంది అని లక్ష్మి అంటూ ఉంటుంది. వాళ్ళందరి సంగతి అలా ఉంచి ముందు మీ అబ్బాయి పృథ్వీ ఒప్పుకోరేమో అత్తయ్య అని చెప్పి జాబిల్లి చెప్తూ ఉంటే, నేను పృథ్వీని ఒప్పిస్తాను, చిన్నప్పటి నుంచి నిన్నే ఆరాధిస్తూ పెరిగిన పృథ్వీ కొన్ని రోజులు కోపడతారు, తర్వాత మారిపోతాడులే, నువ్వు రామ్మ అని చెప్పి లక్ష్మి చెప్పడంతో, లక్ష్మి చెప్పింది కూడా కరెక్టే, లోపలికి వెళ్దాం పదండి అని చెప్పి వైదిక అంటూ ఉంటుంది. ఇక లోపలికి వెళ్ళబోతూ ఉంటే మళ్ళీ గుడి పంతులు గారు ధర్మకర్తలు వెనక్కి వస్తారు. మీరేంటి ఇంకా వెళ్ళలేదా, వెళ్ళమని చెప్పాను కదా అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, ఒక్కసారి రాజమాత గారిని శివదేవ గారిని కలిసి మాట్లాడి వెళ్ళిపోతామమ్మా అని చెప్పి ఊరి పెద్దలు అంటూ ఉంటారు. లక్ష్మి వాళ్ళు కలుస్తాము మాట్లాడతాం అంటున్నారు కదా, మాట్లాడుకోనివ్వు అని చెప్పి అగ్నిదేవ్ చెప్పడంతో, సరే లోపలికి రండి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక వైదిక అగ్నిదేవ్ మయూకను లోపలికి తీసుకెళ్లిన లక్ష్మి కూర్చోండి అని చెప్తూ ఉంటుంది. ఇంతలో పున్నమి పృథ్వీ ఇద్దరు కూడా వచ్చి, ఆగండి, మీకు ఇంకా ఈ ఇంట్లో ఎవరున్నారని వచ్చారు, మీకెంత ధైర్యం ఉంటే ఈ ఇంటికి వస్తారు, ఇక్కడి నుంచి తీసుకెళ్ళడానికి ఇంకా ఏమున్నాయి, మర్యాదగా ఈ ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోండి, మీకు సంబంధించిన వాళ్ళు కూడా ఈ ఇంట్లో ఎవరూ లేరు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి పున్నమి అంటూ ఉంటుంది. వీళ్ళకి ఎవరూ లేకపోవడం ఏంటి, నేనున్నాను, నా కోసం వచ్చారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. అత్తయ్య అని పున్నమి గట్టిగా అరుస్తుంది. నువ్వు అత్తయ్య అని పిలిచినంత మాత్రాన నేను అత్తయ్యనైపోను, నీకు ఈ ఇల్లు సొంత ఇల్లు అయిపోదు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. నేను కూడా అలాగని అనటం లేదు అత్తయ్య, మీరు ఎలాంటి వాళ్ళని తెలిసి కూడా పాముకు పాలు పోసి విషం కక్కినట్టు చేసే మనుషులు వీళ్ళు. రాజమాత ఇంకా శివదేవ్ గారు ఇద్దరు కూడా ఎంత గొప్పగా ఎంత గౌరవంగా రాజవంశంలో బ్రతికారో అలాంటి వాళ్ళను నిలువ నీడ లేకుండా కట్టుబట్టలతో ఇంట్లో నుంచి బయటకు గెంటేశారు. వీళ్ళను మీరు ఇంట్లోకి ఎలా రానిచ్చారు అత్తయ్య, వీళ్ళను చూస్తుంటే కడుపు రగిలిపోతుంది అని చెప్పి పున్నమి అంటూ ఉంటుంది. అవునమ్మా, న్యాయవాదులు ఉండే ఈ ఇంట్లో ఇలాంటి వాళ్ళు రావటం కరెక్ట్ కాదు, ఇలాంటి మోసగాళ్ళు మన ఇంట్లో ఉండటానికి వీల్లేదు, మర్యాదగా అగ్నిదేవ్ గారు అని చెప్పి పృథ్వీదేవ్ పిలిచి, మిమ్మల్ని గారు అని పిలవటానికి కూడా సిగ్గుగా అనిపిస్తుంది, మర్యాదగా ఇంట్లో నుంచి బయటికి వెళ్తారా లేకపోతే మెడకపట్టి బయటికి గెంటిమంటారా అని చెప్పి పృథ్వీ అంటూ ఉంటాడు. ఇంకా మా దగ్గర ఏముందని లాక్కోవడానికి వచ్చారు, ఇప్పుడు మా ప్రాణాలు తప్ప మా దగ్గర ఏమి లేవు అని చెప్పి రాజమాత చెప్తూ ఉంటుంది. మేము మీకోసం రాలేదు, రాము కూడా మేము వచ్చింది జాతరలో జాబిల్లి ధర్మకర్తగా వ్యవహారాలు చూసుకుంటుంది, అందుకని లక్ష్మీ కుటుంబాన్ని ఆహ్వానించడానికి వచ్చామని చెప్పి అగ్నిదేవ్ చెప్తూ ఉంటాడు. ఎవరు ధర్మకర్త? ఆ గుడిని కట్టించింది మా తాత ముత్తాతలు, ఆ గుడికి మాన్యాలు ఇచ్చింది నా భర్త, ఉంటే గింటే నేను ధర్మకర్తగా ఉండాలి కానీ ఇంకెవరూ ఉండటానికి వీల్లేదు అని చెప్పి రాజమాత చెప్తూ ఉంటుంది. నీ మనవరాలుగా నేనుంటానమ్మా అని జాబిల్లి చెప్తూ ఉంటుంది. ఛీ నోర్మి, నన్ను నానమ్మ అనే అర్హత నీకు లేదు అని చెప్పి రాజమాత అంటుంది. నానమ్మ చెప్పింది అర్థమైంది కదా, ఇప్పటికైనా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఉంటే గింటే నానమ్మే ధర్మకర్తగా ఉండాలని చెప్పి పున్నమి చెప్తూ ఉంటే, చిన్నదనమైనా కూడా చాలా చక్కగా చెప్పావమ్మా అని చెప్పి ఊరి జనం అంటూ ఉంటారు. మీ కోరిక బాగానే ఉంది, కానీ ధర్మకర్తగా వ్యవహరించడానికి రాజమాత సరిగ్గా లేరు,
వాళ్ళకి తినడానికి తిండి లేదు, కట్టుకోవడానికి బట్ట లేదు. ఈ లక్ష్మి ఇచ్చే బట్టలు కట్టుకుంటున్నారు. అలాంటి జాతర అంటే ధర్మకర్తలంటే రేపు ఊరి జనానందరికీ భోజనాలు పెట్టాలి, అమ్మవారికి పట్టుచీర నగలు సమర్పించాలి. అవన్నీ కూడా ఈ రాజమాత ఎక్కడి నుంచి తీసుకొస్తారని చెప్పి అగ్నిదేవ్ అడుగుతుంటాడు. అగ్నిదేవ్ గారు, ఇక చాలు ఆపండి, మీరు ఎవరిని కష్టపడి ఒళ్ళు వంచి సంపాదించింది ఏవి కాదు, ఒకరి కడుపు కొట్టి తీసుకున్నవే కదా అని చెప్పి పున్నమి అంటూ ఉంటుంది. ఊరి జనమందరికీ చెప్తున్నాను, రేపు జాతరకి మా నాన్నమ్మే ధర్మకర్తగా, మా నాన్న ధర్మకర్తగా వ్యవహరిస్తారు అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది. ఏ పున్నమి, పట్టుచీర నగలు ఊరందరికీ భోజనాలు ఎక్కడి నుంచి వస్తాయి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, అవసరమైతే మన ఆస్తులు అమ్ముతాను, లేకపోతే అప్పు చేస్తాను, అంతేకాని ఇలాంటి మోసగాళ్ళు గుడిలోకి వెళ్ళే అర్హత కూడా లేదమ్మా, రాజమాతే గుడి ధర్మకర్తగా ఉండాలి అని చెప్పి పృథ్వీ చెప్తూ ఉంటాడు. అయితే రేపు గుడిలో అన్నీ కూడా సక్రమంగా జరగకపోతే అందరూ ముందు తలదించుకొని ధర్మకర్త స్నానాన్ని మా జాబిలికి ఇస్తారా అని చెప్పి అగ్నిదేవ్ అడుగుతుంటే, నేనుండగా నిన్ను ఎప్పుడు కూడా తలదించుకొని ఉన్నానమ్మా అని చెప్పి పున్నమి చెప్తూ ఉంటుంది. సరే, మీరు చెప్పిన విధంగానే చేస్తాను అని పున్నమి, అగ్నిదేవ్, మయూక, వైదికు మాటేస్తారు. అయితే రేపు గుడిలోనే చూసుకుందాం, ఎవరు ధర్మకర్తో ఎవరు పక్కకు వెళ్ళాలో అని చెప్పి జాబిల్లి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక రాజమాత కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. ఒరే పృథ్వీ, నువ్వు ఇలా రా అని చెప్పి లక్ష్మి పక్కకు తీసుకెళ్తుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి.